సీరియస్లీ యువర్ అన్ప్రిడిక్టబుల్ జక్కన్న. ఎందుకంటే కుంభా లుక్ రిలీజ్ చేసినప్పుడు, పృథ్వీ గారు లుక్ రిలీజ్ చేసినప్పుడు విలనే ఎంత వీక్గా ఉన్నాడు, విలన్ లుక్ అంత సాటిస్ఫైయింగ్ మాకు లేదు. ఇక హీరోయిన్ ఏమంత బాగుంటుంది, హీరోయిన్ లుక్ డైరెక్ట్గా ఈవెంట్ రిలీజ్ చేస్తే సరిపోయేది అని చెప్పి అందరం కూడా సైలెంట్గా ఉన్నాం, అందరం కూడా లైట్ తీసుకున్నాం. కానీ ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ చేశాక నాకైతే దెమ్మ తిరిగింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మామూలుగా లేదు భయ్యా మన సినిమాలో హీరోయిన్. మహేష్ బాబు పక్కన హీరోయిన్ ఎలా ఉంటుందిరా అని చెప్పి ఇన్ని రోజులు నేను ఆలోచించినటువంటి రోజు లేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇప్పటిదాకా మహేష్ బాబు అన్న పక్కన చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళందరికన్నా బెటర్ గా ఈ అమ్మాయి ఉండబోతుంది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. పేరు చూసుకున్నట్లయితే మందాకిని అనేటటువంటి పేరు పెట్టిండు. మందాకిని అంటే ఒక నది పేరు అనమాట. దానిగా చూసుకున్నట్లయితే చాలా అర్థాలు వస్తాయి అనమాట. స్వర్గంలో ప్రవహించేటటువంటి ఒక నదిని మందాకిని నది అంటారనమాట. అదే నది భూమి మీదకి వస్తే గంగా నది అంటారు, అదే నది పాతాళంలో ప్రవహిస్తే భోగవతి అంటారు. ఈ విధంగా ఒక నది పేరు అయితే తనకు పెట్టిండు. నదికి ఉన్నటువంటి ఓర్పు నదిలాగా తను విజృంభిస్తుంది. సో గంగాదేవితో అయితే మన హీరోయిన్ పోలుస్తుంది అనమాట. సో